ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని తెలంగాణలో కలిశారు. వాళ్ళు కలవడానికి తెలంగాణ వెళ్ళారా, తెలంగాణ వెళ్ళారు కాబట్టి కలిశారా అన్నది పక్కన పెడితే డీసీఎంని సీఎం హైదరాబాదులో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి, 5 రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో సతమతమవుతున్న పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. అంతే, మర్యాదపూర్వకంగా అంతవరకే ఈ సమావేశం జరిగింది. ఇది అధికారికంగా ప్రకటించిన విషయం. అంతే అని మనం సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి బావమరిది ఉప ముఖ్యమంత్రి అన్నయ్యను అసెంబ్లీ వేదికగా దూషించిన విషయం వాళ్ళ మధ్య చర్చకు రాలేదు. అసెంబ్లీ వేదికగా అవసరం లేని చోట అనవసరంగా నోరు పారేసుకుని స్వయంగా సీఎం బావమరిదే అంత దురుసుగా మాట్లాడినటువంటి తీరు గురించి వీళ్ళు ఏమీ మాట్లాడుకోవాలి. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుండగా కనీసం ఆ మాటల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించండి అని కూడా జనసేన పార్టీ అడగలేదు. ఈ మాట కూడా వాళ్ళ మధ్య ప్రస్తావనకి వచ్చి ఉండదు. ఎందుకంటే ఆరోగ్యం గురించే వెళ్ళారు, ఆరోగ్య సమస్య మీదే ఆరా తీస్తారు, ఆరోగ్యం గురించే మాట్లాడుకుంటారు. ఇరువురు 2 రాజకీయ పార్టీల అధినేతలు, పైగా భాగస్వామ్య పక్ష నేతలు అయినప్పటికీ వాళ్ళ మధ్య ఎటువంటి రాజకీయపరమైన చర్చ సాగి ఉండదు. అంటే అధికారికంగా చెప్పారు కాబట్టి మనం అలానే అనుకోవాలి. చిరంజీవికి అవమానం జరిగినట్టు బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద ఘాటుగా చిరంజీవి స్పందించిన పవన్ కళ్యాణ్లో ఎటువంటి చలనం రాలేదు. ఎందుకంటే ఆయన వైరల్ ఫీవర్తో ఉన్నారు, చాలా అనారోగ్య సమస్యతో ఆంధ్రప్రదేశ్లో సరైన వైద్యం అందకపోవడం వల్ల హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి ఆయన ఆ విషయం మీద పట్టించుకోలేకపోయారు. అందుకే ఆయన పట్టించుకోలేకపోయారు కాబట్టి ఆయన అనారోగ్య సమస్య రీత్యా చంద్రబాబు నేరుగా వెళ్ళి ఆయన్ని పలకరించడానికి పరిమితమయ్యారు. ఈ విషయంలో ఇటీవల జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ వేదికగా ఒకరి మీద ఒకరు విసురుకున్న వాగ్బాణాలు ఇవేమీ ప్రస్తావనకి వచ్చి ఉండవు. మనం నమ్మాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల అవసరం లేని చోట చిరంజీవిని కించపరిచే ప్రయత్నం చేయడం ద్వారా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటల్ని బాలకృష్ణ వల్లించారు. చిరంజీవికి అవమానం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి అత్యంత అమానుషంగా వ్యవహరించారని, గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా చాలా చిన్న చూపు చూశారని, ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని అసెంబ్లీలో బాలకృష్ణ వల్లించారు. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ దాంట్లో నిరసించడానికి, తప్పుపట్టడానికి, రికార్డుల నుంచి తొలగించమనడానికి ఏమీ ఉండకపోయి ఉండొచ్చు. అందుకే బాలకృష్ణ మీద జనసేన పార్టీ తరఫున అధికారికంగా ఎటువంటి విమర్శల జోలికి పోలేదు. జనసేన పార్టీలో చాలామంది నాయకులకి చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం రుచించకపోయినా, చాలామంది కాపుల్లో కొత్తలాడుతున్నా, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేరుగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ అధినేతకి అవేమీ పట్టని విషయాలు అయ్యాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ ఇద్దరు చేసిన కామెంట్స్ని చిరంజీవి నిరసించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు తమ్ముడు కాబట్టి ఆయన ఊరుకుని ఉండొచ్చు, తప్పు పట్టలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ అవే మాటలు రిపీట్ చేసినందుకు చిరంజీవికి చాలా కోపం వచ్చింది. విదేశాల్లో ఉండగా కూడా ఆయన లేఖ సంధించి బాలకృష్ణని తీవ్రంగా నిరసించారు. అలాంటివేమీ జరగలేదని, అవమానమే లేదని, సగౌరవంగా సాదరంగా తమందరికీ ఆహ్వానం అందిందని, సకల మర్యాదలు జరిగాయని ఆయనే లేఖలో చెప్పుకొచ్చారు. అంటే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు చేసిన మాటల్ని ఏకకాలంలో ఖండించడానికి చిరంజీవి పూనుకున్నారు. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకొని పోయి ఉండొచ్చు. అయితే చంద్రబాబు ఇప్పుడే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారంటే ఆయన ఆరోగ్యం అంత తీవ్రంగా ఉందేమో అని మనం అనుకోవాలి. గతంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణం చెప్పి, వైరల్ ఫీవర్ అని చెప్పి ఏకంగా క్యాబినెట్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. క్యాబినెట్ భేటీలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాకు ఫోన్కి కూడా అందట్లేదు, అసలు ఏమయ్యారు, ఎందుకు క్యాబినెట్కి రాలేదని కూడా ఓపోవాల్సి వచ్చింది. అప్పుడు నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని ఆయన వైరల్ ఫీవర్తో ఉన్నారు, అందుకే సమావేశానికి రాలేకపోయారు, ఈ విషయం మీకు చెప్పమన్నారన్నట్టుగా ఆయన సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోనే జరిగింది. అయితే అప్పుడు లేనటువంటి ప్రేమ, అంటే అప్పట్లో కూడా వైరల్ ఫీవర్ బారిన పడినా పవన్ కళ్యాణ్ దగ్గరికి పరామర్శకు వెళ్ళనటువంటి చంద్రబాబు ఇప్పుడే ఎందుకు వెళ్ళారు, ఇప్పుడే పనిగట్టుకుని ప్రత్యేకంగా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలవడం కోసం ముఖ్యమంత్రి అంత సమయాన్ని కేటాయించారు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి కారణమని తెలుగుదేశం జనసేన మధ్య
అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి పరిణామాల కారణంగా కొంత వైరం ముదురుతోందని ఇవన్నీ మనం ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సఖ్యంగా ఉన్నారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూడా అదే రీతిలో ఉంటారు. కూటమికి ఎటువంటి డోకా లేదు. కూటమి కలిసే సాగుతుంది. అది వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మనం అనుమానించడం కూడా అనుమానించకూడదు. సో ఏమైనా పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఎదురేగి చంద్రబాబుకి ఆయన ఆహ్వానం పలికారు. కొంచెం దగ్గుతున్నప్పటికి కూడా ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ కొద్దిగా మెరుగయ్యింది ఆయన ఆరోగ్యం. మరింత మెరుగుపడాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో ఉత్సాహంగా పాల్గొనే రీతిలో ఆయన అన్ని రకాల సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కాలని మనమంతా ఆశిద్దాం.